నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్కు సంబంధించి షాపులను అద్దెకు బహిరంగ వేలంపాట 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ కల్పన కుమారి మాట్లాడుతూ నూనెపల్లి మార్కెట్ యార్డు వద్ద నూతనంగా నిర్మించిన 10 షాపులకు 21వ తేదీ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తిని వారు 20వ తేదీ లోపల పేర్లు నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా నూనెపల్లి టెక్కే మార్కెట్ యార్డు వద్ద ఉన్న క్యాంటీన్లు కూడా 20 తేదీ లోపల టెండర్లు వేయాలని, 21వ తేదీ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలకి అంటే మేము మార్కెట్ కమిటీ తరఫున నూనెపల్లెలో కొత్తగా నిర్మించిన 10 షాప్ రూమ్లు, వాణిజ్య సముదాయంలో 10 షాప్ రూమ్లు ఉన్నాయి. వాటిని 21వ తేదీ శనివారము మా ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ గారి సమక్షంలో ఆక్షన్ వేస్తున్నాం. ఇదే విషయాన్ని మేము పేపర్లో కూడా ఇచ్చాము. వాటితో పాటు నూనెపల్లెలో ఉండే ఒక క్యాంటీన్ మరియు టెక్కే మార్కెట్ యార్డ్లో ఉండే ఒక క్యాంటీన్ని కూడా మేము టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాము. ప్రజల నుంచి మంచిగా స్పందన వస్తూ ఉంది. ఇంకా ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ అంటే 20వ తేదీ దాకా సాయంత్రం 5 గంటల దాకా అప్లికేషన్స్ ఇస్తారు. సో 21వ తేదీ దాకా వాళ్ళు తీసుకోవచ్చు. అప్లికేషన్స్ తీసుకొని టెండర్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అంటే ఒక మనిషికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము. వాళ్ళ ఆధార్ కార్డ్ని బట్టి ఒకరికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము అన్నమాట. ఒకరికి ఒక షాప్ అలాట్ అయితే మళ్ళీ వాళ్ళు వేరే దాంట్లో టెండర్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు. అలా కాకుండా వాళ్ళకి రాలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు 10 షాపులకి అంటే వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ అందరికీ అవకాశం ఇవ్వటం కోసం, అంటే చాలా మందికి అవకాశం ఇవ్వటం కోసం ఒక వ్యక్తికి ఒక షాప్ని ఇవ్వాలి అని చెప్పి మా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వాళ్ళు నిర్ణయించారు. సో ఒక వ్యక్తికి ఒక షాప్ని అలాట్ చేస్తామన్నమాట. వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు వేలంలో పాల్గొనవచ్చు. ఇదన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ పిలుపు మేరకు నంద్యాల ఇక్రా స్కూల్ కరెస్పాండెంట్ అష్ఫాక్ అహ్మద్ అధ్యాపక బృందం మరియు ఇక్రా స్కూల్ విద్యార్థులు కలిసి కలెక్ట్ చేసిన 27,000 రూపాయలను చెక్ రూపంలో విజయవాడ వరద బాధితులకు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వరదలు రావడం చాలా బాధాకరమైన విషయమని, చాలా మంది ప్రజలు నిరుపేదలుగా మిగిలారని, వారి కోసం మా వంతు సహాయార్థం ఈ 27 రూపాయల అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఎండి ఫిరోజ్ వారిని అభినందించడం జరిగింది. అందరూ ఇలా ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఇఖ్రా స్కూల్ విద్యార్థుల చేత విజయవాడ వరద బాధితుల కోసము కలెక్షన్ చేసిన 27,000 రూపాయలు ఈరోజు అన్న ఫిరోజ్ అన్న గారికి చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, అస్సలం అయికం. ఈరోజు మన ఇఖ్రా స్కూల్ ప్రిన్సిపల్ గారు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్ ఇచ్చినారు. ఇది చాలా మంచిది. ఇది మనమంతా నంద్యాలలో కూడా చాలా కలెక్షన్స్ అయినాయి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. మీరు చూశారు ఎంత న్యాచురల్ డిజాస్టర్ విజయవాడలో ఎంత అయిందో చూశారు. దానికోసం మరి ఎక్కువ మంది కూడా ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మనమంతా సహకరించాలని కోరుకుంటాము. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది మన కార్యాలయం మనం శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది అందరం మన కార్యాలయం శుభ్రపరచుకోవాలి సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కార్యాలయంలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తం చేయి కలుపుతూ కార్యక్రమంలో శుభ్రపరిచారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ప్రతి కార్యాలయంలో శుభ్రపరచుకోవాలని కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, భారీ పని చేస్తున్న ఆఫీసులలో బీరువాలు, పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని, అదేవిధంగా ప్రతిరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం
మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుకున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రతి సంవత్సరంలో 100 చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడమే. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు చేస్తుందని నమ్ముతున్నాను. కీబోర్డ్స్ అన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? అందరికీ నమస్కారం. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 3వ రోజు, ఈరోజు 19వ తేదీ. ఈరోజు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ కార్యాలయం అంటే ఎవరి కార్యాలయంలో వాళ్ళు శుభ్రం చేసుకోవాల్సిన షెడ్యూల్లో ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మా సిబ్బంది అందరం కలిసి వాళ్ళ సీట్ల దగ్గర శుభ్రం చేసుకోవడం, వాళ్ళ బీరువాల్లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ బీరువాల మీద, వారి చుట్టుపక్కల ఉన్నవి, అదేవిధంగా కార్యాలయం ఆవరణలోను, కార్యాలయం పైనను, అదేవిధంగా ఇక్కడ బయట జెండాలు అవి కట్టి పాడైపోయినవి అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని కూడా రిమూవ్ చేసే కార్యక్రమం. అదేవిధంగా వివిధ శాఖల వాళ్ళను కూడా మేము ఈరోజు వాళ్ళ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయమని కోరడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా మిగతా కార్యాలయంలో ఏం జరుగుతుందనేది కూడా ఈరోజు మేము తెలుసుకొని రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. నంద్యాల నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో అధ్వానంగా మారడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రౌండ్ లో పిచ్చి మొక్కలు, డ్రైనేజ్ విషపు పురుగులు తిరుగుతూ ఉండడంతో విద్యార్థులు భయానికి లోనవుతున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాడీ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తుప్పు పట్టి విరిగిపోవడంతో పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. ఈ సందర్భంగా గ్రౌండ్లో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంతో అక్కడికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లు, డ్రైనేజ్ చూసే గ్రౌండ్ ఎందుకు ఇలా ఉంది అంటూ అక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ను అడగడంతో పక్కనే ఇళ్ల నుండి డ్రైనేజ్ వాటర్ గ్రౌండ్కు వస్తుందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ఫిరోజ్కు తెలపడంతో వెంటనే స్పందిస్తూ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ విద్యార్థులు నానా అవసరం పడుతున్నారని వెంటనే సమస్యల పరిష్కార మార్గం చేయాలని తెలిపారు.
స్కూల్ ఈరోజు నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్లో స్పోర్ట్స్ డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ డే సెలక్షన్ ప్రోగ్రాంలో రావడం జరిగింది. ఇక్కడ చూసే లోపల గ్రౌండ్లో చాలా అంటే చెట్టులు ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవి అన్నీ ఉన్నాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇదంతా వర్క్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల గౌడ కార్మికుల ఆధ్వర్యంలో పేద వివాహ కుటుంబాలకు అండగా నిలుస్తూ 68 పేద వివాహ కుటుంబాలకు చేయూతని అందించిన గౌడ కార్మికుల అధ్యక్షుడు ఓపులేసు స్థానిక నంద్యాల పట్టణంలోనే సాయిబాబా నగర్ వద్ద గౌడ కార్మికుల కార్యాలయంలో నందమూరి నగర్ కుటుంబానికి వివాహానికి ఇబ్బందులు పడుతున్నాయని గౌడ కార్మికులు కార్యాలయంలో తెలపడంతో వారు స్పందిస్తూ ఆ పేద కుటుంబానికి వివాహానికి సంబంధించి నగదు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు మాట్లాడుతూ గౌడ కార్మికుల కార్యాలయంలో పేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఎవరు వచ్చి అడిగినా కాదనకుండా సాయం చేసే గౌడ కార్మికులను ఇప్పటికీ 68 పేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని, అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ముస్లిం వివాహాలకు డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఎటువంటి సాయం చేయలేదు. ఈ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వమైన ముస్లిం కుటుంబాలను ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నా ఎంతవరకు స్పందించడం లేదని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైన పేద ముస్లిం కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈరోజు నందమూరి నగర్కు చెందిన పేద ముస్లిం కుటుంబానికి వివాహం సందర్భంగా వారికి మా వంతు సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్మికులు అధ్యక్షుడు ఓబులేసు, ఖలీల్ భాషా, అహ్మద్, నాగరాజు, సలీం, కాసిం, వలీ భాషా తదితరులు పాల్గొన్నారు. నందమూరి నగర్ నుంచి ఒక మైనార్టీ పాప వివాహాన్ని కానీ మనకు కొంచెం సాయం అడిగినారు. మనకు సాయం అడిగిన క్షణమే మనము కమిటీని ఏర్పరిచి ఆ కమిటీలో మనము తెలియజేసినాము. నేను గౌండ్ అయిన ప్రెసిడెంట్ను. నందమూరి నగర్ నుంచి మనకు ఒక మధ్యాహ్న వ్యక్తి వచ్చేసి ఇట్లా పేదరాలన ఇట్లా పెళ్ళికి మనం ఏదైనా సాయం చేయాలని మన దగ్గరికి వచ్చినాడు. కిషోర్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి వస్తేనే మేము కమిటీ చేసుకొని చెప్తాంలేమో అని చెప్పినాము. మేము మొత్తం కమిటీని అలా పిలిపించి విచారిస్తే చేద్దాంలే, గతం కూడా చేసినాం కదా మనము, ఇప్పటికే 60-70 పెళ్ళిళ్ళకి మనం ఇచ్చినాం కదా. ఈ గవర్నమెంట్ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మన మైనార్టీ సోదరులకు పెళ్లి కాను కానీ 5 ఏళ్ళ గవర్నమెంట్ అది నాశనం చేసేసింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా 3 నెలలు అవుతుంది, వాళ్ళకి పెళ్లి కానుక అనేది ఏది లేకుండా చేసింది. ఏవి నిబంధన లేకుండా ఏదో పేదరాళ్ళు వివాహం జరుగుతుందంటే 50,000 1,00,000 అట్లా ప్రకటిస్తున్నారు. కానీ అది ప్రకటన వరకే నిలబడిపోతుంది, కానీ అది ముందుకు రావడం లేదు. పోనీ మేము ఎవరి కాడికైనా పోయి మేము ఆఫీసర్ల కాడికో లేదంటే ఎమ్మెల్యే కాడికో మంత్రుల కాడికి పోదామంటే దానికి ఆన్సర్ లేదు కాబట్టి మేము గతం నుంచి చేస్తున్నాము. ఇప్పుడు కూడా మేము చేయాలనే ఉద్దేశంతో ఆ మైనార్టీ ఆ పాపకు మనము ఒక 15,000 రూపాయలు మా సంఘం తరపు నుంచి మేము వాళ్ళు ఒక 500, 1,000 రూపాయలు, 2,000 అట్లా మంచిగా తీసుకొని మేము ఆమెకు సాయం చేస్తున్నాము. వాళ్ళకు మా సాయము ఎప్పటికీ ఈ విధంగానే ఉంటుంది.
కాకపోతే ఏంటంటే మేము గవర్నమెంట్కు ఆశిస్తున్నాము ఇటువంటి సమస్యలు రాకుండా గవర్నమెంట్ చర్య తీసుకొని వాళ్ళ పెళ్లికి ఖచ్చితంగా పెళ్లి కానుకది కానీ లేబర్ కార్డు డెలివరీ డబ్బులు కానీ ఒక యాక్సిడెంట్ అయితే భవన కార్మికునికి డబ్బులను కేటాయించినారు అది కానీ ఏది వర్తిస్తుందో భవన కార్మికునికి స్త్రీకి కానీ పురుషునికి కానీ గౌండకు కానీ కూలివానికి కానీ ఒక మేస్త్రికి కానీ అవన్నీ మీరు ప్రకటన వరకే చేస్తున్నారు కానీ గత గవర్నమెంట్ అట్లా చేసింది ఈ గవర్నమెంట్ అట్లా చేసింది. ఆటో డ్రైవర్లు ఆటోలను నడిపే సమయంలో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు. లైసెన్సులు తప్పకుండా తీసుకోవాలన్నారు. తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోను నడపాలని, ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడేలా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పరిమితి నుంచి ఆటోలు ప్రయాణికులకు ఎక్కించుకుంటే తప్పనిసరిగా చర్యలు తప్పవన్నారు. జరగాలని కోరుకుంటూ నేను చెప్తా ఉన్నా, అర్థమైందా? అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ ఉండదు. ఇంకా తర్వాత పబ్లిక్ సేవకులు మాదిరిగా చూస్తూ ఉంటారు. అందుకే ఇది చేసుకోవాలంటే మనకు సంపాదన వస్తుంది, ఎట్లా వచ్చింది అట్లా తీసేసుకుంటుంది. అది నిలబడదు, అది సంపాదన. ఇది అందరికీ బాగా తెలుసు, పెద్దోళ్ళందరికీ. పిల్లోళ్ళ కంటే తెలుసు వాళ్ళకి సంపాదన ఎట్లా. మ్యాక్సిమం మీరు 6 కంటే ఎక్కువ ఉందంటే మాత్రం నేను ఆటో సీజ్ చేస్తా. చూడండి, చెప్తున్నా. స్కూల్ పిల్లలు ఎవరైతే తోలే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పుకోండి. ఎందుకంటే నేను ఎన్ని గంటలకు తిరుగుతాను తెలుసు కదా టౌన్లో మీకు. పొద్దున 6 నుంచి తిరుగుతూనే ఉంటా, 5:30 నుంచి. మీరు చాలా మంది చూసింటారు, చాలా మంది చూసిండారు కూడా. 5:30 నుంచి తిరుగుతా, 5:30, 6 నుంచి. స్కూల్లో కానీ మీరు లిమిటేషన్ దాటి పెట్టినారంటే మాత్రం ఆ పిల్లోళ్ళని నా పోలీస్ వ్యాన్లో ఆ స్కూల్కి పంపిస్తా. మీ ఆటో తీసుకొచ్చి స్టేషన్లో పెడతా. నేను ఫైన్ అయ్యాను, ఎంవీఐకి రాస్తా. చూడు చెప్తున్నా. మీకు బాగా ఉండొచ్చు నేను చెప్పేది, కానీ ఫ్యూచర్లో సంతోషపడేది మీరే. మీరు స్కూల్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి, నెక్స్ట్ లేబర్లను ఎక్కించుకొని పోతారు, ఆడోళ్ళని. వాళ్ళను 15 మందిని ఎక్కించుకొని పోతారు. వాళ్ళు కూడా 14, 12, 15, 10కి ఎవరు తక్కువ ఉండరు. అది కూడా తగ్గించుకోండి. మీ ఆటో కెపాసిటీ ఎంతనో అంత ఎక్కించుకోండి. 2 రౌండ్లు కొట్టండి. ఇప్పుడు నువ్వు ఒక్కరికే సంపాదించుకునేది కాదు, ఆయన సంపాదించుకుంటాడా? ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మంది ఉంటే వాళ్ళు మీరు అందరు యూనిటీగా ఉండి మేము 5 మందికి 5 మంది కంటే ఎక్కువ ఎక్కించుకోమంటే వాళ్ళు ఆటోమేటిక్ ఇంకొక ఆటో మాట్లాడుకుంటారా లేదా? షేర్ ఆటో ఏం కాదు కదా ఇది. షేర్ ఆటో అయితే మీరు అనుకోవచ్చు, ఇండివిజువల్ గా మాట్లాడుకుంటారు. లేదు 10 మంది గుంపు వచ్చినప్పుడు 2 ఆటోలు మాట్లాడుకోండి. మీ వల్ల ఇంకోటి కూడా బతుకుతాడు కదా. వాళ్ళకు ఒక టోకన్ ఇస్తాం, అంటే ఎవ్రీడే టోకన్ ఇస్తాం. ఆ టోకన్ తీసుకొని రాత్రి మా పోలీసు వాళ్ళు ఎవరన్నా ఆపితే, సార్ మాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మేము చెప్పినాము, పర్మిషన్ తీసుకున్నామని సార్ అని చెప్పి చెప్పచ్చు. ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత మీరు తీసుకోకుండా నైట్ తిరిగినారంటే పట్టుకుంటాం. ఇవన్నీ మీకు ముందే చెప్పకుండా చేస్తే బాగుండదు అని చెప్పి మీకు తెలియదు కాబట్టి, అంటే తెలుసు మీకు, అంటే అవన్నీ కాలంలో మరుగున పడిపోయింటాయి. అంటే కొన్ని ఇంప్లిమెంటేషన్ ఉండక చెయ్యక ఇవన్నీ మళ్ళా చేస్తాం. చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా చేసి చూపిస్తాం. అది మీరందరూ సహకరించండి, మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుంది. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన నంద్యాల డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆటో వాళ్ళకి, నంద్యాల టౌన్ లో ఉండే ఆటోలకు, చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, డ్రైవర్లు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా అనుసరించాలి అన్న సబ్జెక్టు మీద వాళ్లకు ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్ల మీటింగ్ లో ప్రతి ఆటో డ్రైవరు తన బండికి రెగ్యులర్ గా
ఫోర్ సైడ్స్ నెంబర్ ప్లేట్ వేసుకొని ఉండాలి. అదే విధంగా యూనిఫామ్ ధరించి ఉండాలి. ముఖ్యంగా లైసెన్స్, బండి డ్రైవర్ కి కంపల్సరీ లైసెన్స్ ఉండాలా, ఆర్సీ ఉండాలా, తర్వాత బండికి ఇన్సూరెన్స్ చేయించుకొని ఉండాలా. నంద్యాల పట్టణానికి హాజీ అనే యువకుడు గత 3 సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యువకుడికి గత నెల ఆగస్టు నెల 31 నుంచి ఈ నెల సెప్టెంబర్ 4 వరకు SBKF సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. నంద్యాల వాసి షేక్ హాజీ వలీ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ తరపున అవకాశం రావడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ చేరుకునే ఖర్చులు తన దగ్గర లేనందున బనగానపల్లె పట్టణంలోని జియా అబ్బాస్ అనే స్నేహితుడి తరపున రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను కలిసి తాను నేపాల్లో జరిగే క్రీడల్లో పాల్గొనడం జరుగుతుందని, కావున తనకు సహాయం కావాలని హాజీ వలీ కోరగా తక్షణమే సహాయం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను తాను ఎంతో రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి స్నేహితులు మాట్లాడుతూ, మా మిత్రుడు హాజీ పవర్ లిఫ్టింగ్ లో 65 కేజీల విభాగంలో మొత్తం 380 కేజీల లిఫ్ట్ చేసి బంగారు పతకం సాధించగా 65 కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో స్ట్రాంగ్ మ్యాన్ 2024 నేపాల్ టైటిల్ గా నిలిచి బంగారు పతకం సాధించడం మన దేశానికి చాలా గర్వకారణమని అన్నారు. నా పేరు హాజీ, నంద్యాల వాసిని. నేను నంద్యాలలో రైతు నగరంలో ఒక 2 years నుంచి జిమ్ రన్ చేస్తున్నాను. నాకు బాడీ బిల్డింగ్లో కోతో 8 years నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు లాస్ట్ మంత్ ఆగస్టు 31 నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు నేపాల్లో జరిగిన SBKF సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను ఇండియాకి. పవర్ లిఫ్టింగ్లో 65 kgs కేటగిరీలో 380 kgs లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్, అండ్ బాడీ బిల్డింగ్లో 65 kgs కేటగిరీలో టైటిల్ విన్ అవ్వడం జరిగింది. నేను మెయిన్ ఆ కాంపిటీషన్కి పోవడానికి కొంచెం నాకు అక్కడికి వెళ్ళడానికి స్తోమత లేక నేను మా ఫ్రెండ్స్ అయినటువంటి జియా సలాం వాళ్ళ ద్వారా నేను ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి మన మినిస్టర్ గారి మా సతీమతి అయిన ఇందిరమ్మ గారికి కన్సల్ట్ అవ్వడం జరిగింది. అక్క పెద్ద మనసుతో మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కాంపిటీషన్ వెళ్ళడానికి ప్రోత్సహించారనమాట. అందువల్ల విన్ అయ్యి వచ్చానమాట. భారతదేశానికి ఒక 2 గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది. అందువల్ల నేను ఆ అక్కకి మనస్ఫూర్తిగా, అన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవలి గారు నేపాల్లో జరిగినటువంటి కాంపిటీషన్లో ఇండియాకి 2 బంగారు పథకాలు తేవడం చాలా గర్వకారంగా ఉంది. చాలా వరకు యువత తప్పుదారులు నడుస్తున్నారు, తప్పుడు మార్గంలో నడిచి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి హాజీ వలీ ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డారు. భారతదేశానికి 2 గోల్డ్ మెడల్ తేవడం ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈయన కష్టంతో పాటు బీసీ ఇందిరమ్మ గారు వారి యొక్క తోడ్పాటు సహకారం ఈయనకి ఎన్నంటో ఎప్పుడు ఉంటుందని, ఇలాంటి కాంపిటీషన్కి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళని స్టాప్ కరం. ఆన్లైన్లో మోసాల బారిన పడి చాలా మంది ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో తమ బాధను పంచుకోలేక, సమస్యను భూతత్వంలో చూసి ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం మనం. నిన్న జరిగిన దుస్సంఘటన లాంటి దుస్సంఘటనలు మళ్ళీ నంద్యాలలో ఇక్కడ పునరావృతం కాకూడదని, దీనికి పోలీసు శాఖ వారు కూడా తమ వంతు శైలిలో సహాయ సహకారాలు అందించి ఆన్లైన్ చేసే సైబర్ నేరస్తులను పట్టుకోవాలని, వారికి తగిన శిక్ష వేయాలని చెప్పి మనం ఈ రోజున వారిని విన్నవించుకోవడానికి వచ్చాము. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి,
మేము దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాము. ఆత్మహత్య చేసుకోవడం నేరము, భావ్యం కూడా కాదు. కుటుంబం ఉంటుంది, కుటుంబమే ఆ స్థితిగతులను కూడా పరిశీలించి ఒకసారి ఆలోచించి దాని గురించి మీరు ధైర్యంగా స్టేషన్ దగ్గరికి వస్తే మేము దాని గురించి వాకప్ చేసి ఆ ఆన్లైన్ మోసాలను అరికడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే దీని గురించి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెడితే బాగుంటుందని ఆయన గారు చెప్పడం, మేము కూడా దానికి సానుకూలంగా స్పందించడం, ఆన్లైన్ మోసాల గురించి కనీస అవగాహన కార్యక్రమాలను ఇన్షాల్లా అతి త్వరలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేసీ ద్వారా నిర్వహించబోతామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఎస్పీ అజీరాజ్ సింగ్ రాణా గారిని కలవడం జరిగింది. ఏదైతే నిన్న సయ్యద్ ఖలీల్ అహ్మద్ ఆన్లైన్ మోసాల బారిన పడి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. దానిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే కంపెనీ పేర్లు ఆయన చెప్పాడో ఆ కంపెనీ యాజమాన్యంపై మరియు ఉద్యోగస్తులపై కూడా సరైన విచారణ జరిపించి వారిని అరెస్టు చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కలిసి నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ గారు కూడా దీనిపై విచారణ చేస్తున్నాము, నాన్ బెయిలబుల్ కేసులు ఇప్పటికే నమోదు చేశాము, అవసరమైన రీతిలో దీన్ని విచారణ చేసి తగిన రీతిలో డబ్బు కూడా వచ్చే విధంగా మనము దీనిపై కృషి చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ కంపెనీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయడం చెప్పడం జరిగింది. రెండో విషయం ఏమంటే, కూటమి ప్రభుత్వాన్ని మేము నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీగా కోరుతున్నది ఒకటే, ఏదైతే చనిపోయాడో ప్రభుత్వ ఉద్యోగి అయిన సయ్యద్ ఖలీల్ అహ్మద్, అతనికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కావున దయ ఉంచి అతనిపై కుటుంబానికి కనీసం అంటే ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాము.